లోకల్ న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మంత్రుల పర్యటన, అభివృద్ధి కార్యక్రమాల హాజరు, ఎల్ఓసీల మంజూరు, పరామర్శలు, ప్రకటనలు, పర్యటనలు వెరసి ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు అభివృద్ధికి ఎట్ ది రేట్ ఆఫ్ కేర్ ఆఫ్ అభివృద్ధి ఫలాలు శ్రీధర్ బాబు గారు అన్న చందంగా పెద్దపల్లిలో పర్యటన సాగింది. వారికి సంబంధించిన పర్యటన ఆద్యాంతం పలు అభివృద్ధి కార్యక్రమాలు, రైతులతోటి సంభాషణలు, రైతు భరోసాపై మీటింగ్లు వెరసి ఈరోజు ఏదైతే జరుగుతుందో పెద్దపల్లి జిల్లా పెద్రాత్పల్లికి సంబంధించి ఆయిల్ ఫామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు 10,000 ఎకరాలకు విస్తరించాలి. ఆయిల్ ఫామ్ సాగు ప్రయోజనాలపై ప్రజా ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదే విధంగా ఏదైతే 2013 నాటికి పెండింగ్ బాండ్లు ఉన్నాయో అవిటిని చెల్లించడమే కాకుండా రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో శ్రీధర్ బాబు గారు పనిచేస్తా ఉన్నారని, ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి రైతుకు లబ్ధి చేసే ఆలోచనతోటే పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆ మేనిఫెస్టో ఆధారంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు సాగుతున్నాయని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఏదైతే నిన్న రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు చీమల సాయిరాజ్కి 2.5 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. వారికి సంబంధించి స్పైనల్ కాన్ వెన్నెముకకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులుంటే వారికి 2.5 లక్షల రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా లద్నాపూర్ కు సంబంధించి ఏదైతే నిన్న లద్నాపూర్ కు మొన్న మనం చెప్పుకోవడం, లద్నాపూర్ కు సంబంధించి భూ సమస్యకు సంబంధించి అట్టి దృష్టిని సిఎండ్ఎండికి తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి సంబంధించి ఏదైతే ట్రాన్స్కో ఈ రామగుండం వారికి హుటాహుటిన ఫోన్ చేసి వారికి సంబంధించి ఉత్సవాలకు సంబంధించి లైన్ ఇగ్గాలని చెప్పడంతో, కరెంటు ఇప్పించాలని చెప్పడంతో వారు స్పందించిన ఈ రామగుండం వారు వచ్చి రేణుకా ఎల్లమ్మ గుడికి లైన్ ఇవ్వడంతో గౌడ కులస్తులందరూ శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలపడం జరుగుతూ ఉన్నది. అదే విధంగా కల్వచెర్ల గ్రామానికి సంబంధించి ఏదైతే మొన్న ఈ మధ్యలో కల్వచెర్ల గ్రామానికి సంబంధించి ఒక ప్రజా దవాఖాను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి డాక్టర్ను నియమించాలని చెప్పి అక్కడున్న సర్పంచ్ శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడ మూలా దేవేందర్ రెడ్డి గారిని డాక్టర్ గా నియమించడం జరిగింది. దీన్ని శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడంతో జరిగినందుకు ఎవరైతే తాజా మాజీ సర్పంచ్ ఉన్నారో రమణారెడ్డి మరియు వేము కనకయ్యలు శాలువ గప్పి గ్రామస్తుల సమస్యలకు వెంటనే స్పందించినందుకు కృతజ్ఞత తెలపడం జరిగింది. అదే విధంగా నిన్న ఏదైతే ఉందో వరి నాటు వేసిన పంట ఓబీ మట్టిపాలు లబోదిబోమంటున్న రైతులు నష్టపరిహారం చెల్లించాలని ముర OC2 కు సంబంధించి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి OCP2 మట్టి కుప్పల నుండి భారీగా వరద రావడంతో మంత్రి పంట పొలాలు దెబ్బతిన్నాయని కన్నాల గ్రామానికి చెందిన రైతు గుడిసె రాజయ్య, రాజ్ కుమార్, అశోక్, సంపత్, వీరయ్య, మల్లారెడ్డి సహా 15 మంది రైతులు శుక్రవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. OCP2 యాజమాన్యం సక్రమమే స్పందించి ఎకరానికి 40,000 నష్టపరిహారం అందించాలని, లేని ఎడల సింగరేణికి సంబంధించిన లారీలు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో తిరగనీయకుండా అడ్డుకుంటామని 3 రోజుల క్రితమే నాడు పెడితే 30 ఎకరాల వరకు సింగరేణి నుండి వచ్చే వరదకు సంబంధించి మట్టి దిబ్బల పాలు పొలాల్లో పేరుకపోయినాయని, నష్టం ఏర్పడ్డదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే OCP2 ఓబీకి సంబంధించి చాలా పెద్ద స్థాయిలో దాదాపుగా 70 మీటర్ల ఎత్తు స్థాయిలో ఆ ఓబీ మట్టి ఉంటుంది. పెద్ద స్థాయిలో వర్షం పడ్డప్పుడు ఈ ఓబీ మట్టి మించెల్లి చిన్న చిన్న ఇసుక రేణువుల రూపంలో ఓబీ వరద రూపంలో పక్కపంటున్న పొలాల్లోకి రావడం జరుగుతుంది. ఆ విధంగా కొంతమంది కన్నాలకు సంబంధించిన రైతుల పొలాల్లోకి వారు మొన్ననే నాటు వేసుకున్నారు. నాటు వేసుకున్న వాళ్ళ పొలాల్లోకి మొత్తం ఇసుక దిబ్బలు రావడం జరిగింది. దీనిపై OCP2 యాజమాన్యం స్పందించాలని, లేకపోతే ఏదైనా సైడ్ వాల్ కట్టన్నా ఈ OC2 పరిహార ప్రాంతానికి సంబంధించిన రైతుల పొలాల్లోకి ఇసుక మీటలు వెళ్లకుండా చూడాలని, ఒకవేళ మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే మేము మీ ప్రాంతానికి సంబంధించిన ఓబీ లారీలను తిరగనివ్వమని వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇకపోతే ఏదైతే నిన్న మంతిని మండలానికి సంబంధించి మంతిని మండలాధ్యక్షుడు ఐలి ప్రసాద్ గారి వారి తల్లి యొక్క సంవత్సరికానికి సంబంధించి ప్రథమ సంవత్సరికానికి సంబంధించి యువనేత
దుద్దిల్ల శ్రీనుబాబు గారు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వారందరూ ఆ ఏదైతే ఐలి ప్రసాద్ గారి తల్లి కమల ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళి హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులు పరామర్శ చేయడం జరిగింది. దానికి సంబంధించి మంత్రిని కాన్సెన్సీ వైజ్ గా పలువురు ఐలి ప్రసాద్ గారిని పరామర్శ చేయడం జరిగింది. ఇంతటితోటి మార్నింగ్ న్యూస్ ముగుస్తున్నది. థ్యాంక్ యూ.